రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు రావటం లేదని, దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యులు సభలో కనిపించడం లేదని, ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని స్పీకర్ సూచించారు. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు రావటం లేదని, దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యులు సభలో కనిపించడం లేదని, ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని స్పీకర్ సూచించారు. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు దొంగసాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సభకు రావటం లేదని, దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యులు సభలో కనిపించడం లేదని, ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని స్పీకర్ సూచించారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక కీలకమైన ఆసక్తికరమైన అంశాలు వెల్లడి చేశారు. ఈరోజు స్పీకర్ సభలో అసెంబ్లీ ప్రారంభం కాగానే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా చూసుకుంటే అయితే కొందరు సభ్యులు దొంగల్లా వచ్చి సభకు రాకుండా కూడా దొంగల్లో వచ్చి సంతకాలు చేసి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్తున్నట్టు కూడా ఆయన సభా సాక్షిగా కూడా ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా కొందరు వైసీపీ సభ్యులు, అంటే వైసీపీకి అధినేత జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష ఇవ్వనందున తాను సభలోకి రానని చెప్పేసి కూడా ఆయన అసెంబ్లీ సమావేశంలో మొదటి రోజు వచ్చి సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అసెంబ్లీకి వైసీపీ సభ్యులు ఎవరు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు సభ్యులు కూడా ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీ సమావేశం చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఈరోజు సభలో మాట్లాడుతూ కూడా కొందరు వైసీపీకి చెందిన సభ్యులు దొంగల్లో వచ్చి
సంతకాలు చేసుకుంటా హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆయన సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో చూసుకుంటే కొందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వస్తున్నారు. బాలనాగిరెడ్డి, అలాగే తాటిపర్తి చంద్రశేఖర్, అలాగే మత్స్యలింగం, అలాగే విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకెపట్టి అమర్నాథ్, అలాగే దాసరి సుధా, ఈ వైసీపీకి చెందిన ఈ 7 మంది ఎమ్మెల్యేలు కూడా ఆధార్ పట్టికలో సంతకాలు చేసి వచ్చిపోయినట్టు కూడా ఆయన స్పీకర్ ఈ రోజు సభలో వెల్లడించారు. అసలు అంత దొంగచాటుగా ఎమ్మెల్సీలు, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు సంతకాలు పెట్టి ఉండాల్సిన అవసరం ఏముంది, ఇది ఓట్లు వేసిన ప్రజలకు తలవంపులు తెచ్చే విధంగా అని చెప్పేసి కూడా అతను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన అభిప్రాయాన్ని కూడా సభలో ముందు ఉంచాడు. సభా సాక్షిగా ఈ సంచలన విషయాలు వెల్లడి కావడంతో కూడా అసలు వైసీపీ ఎమ్మెల్యేలు దీనికి ప్రజలకే సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మిగతా సభ్యులు కూడా చెప్పడానికి పరిస్థితి నెలకొంది. అయితే అనర్హత భయంతోనే ఇలా దొంగచాటుగా వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిపోతున్నట్టు కూడా స్పీకర్ సభా సాక్షిగా వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన సభలో కూడా మిగతా సభ్యులకు ఏదైతే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా 7 మంది ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఈ సభ జరిగిన ఇన్ని రోజులు అంటే దాదాపు 10 రోజులు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ 10 రోజులు కూడా దొంగచాటుగా వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నట్టు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అయితే వీళ్ళు దాదాపు 25 ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి ఉంది. అయితే సభ్యులు రాకపోవడంతో మిగతా సభ్యులకు ప్రశ్నలు సంధించే అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి కూడా స్పీకర్ ఈ రోజు సభలో స్పష్టం చేశారు. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.